వెల్కమ్ టు అవర్ ఛానల్. రాఖీ పౌర్ణమి అనగానే మనకి అన్నా చెల్లెల అనురాగానికి ప్రతీకగా మనం జరుపుకుంటాం. ఈ పండుగ రోజున సోదరీమణులు వారి వారి బాగుల్ని కోరుతూ ముఖ్యంగా రాఖీని కట్టుకుంటూ పండుగను మనం జరుపుకుంటాం. అయితే రాఖీ అనగానే మనందరికీ టక్కును గుర్తొచ్చేది మార్కెట్లో వివిధ రకాల పూసలతో, అలాగే వివిధ రకాల బీడ్స్తో చాలా వెరైటీల్లో రాఖీలు దొరుకుతున్నాయి. కానీ ఆ రాఖీలను ఉపయోగించటం వల్ల ప్రకృతికి చాలా హాని జరుగుతుంది. ఆ రాఖీ ఫెస్టివల్ అయిపోయిన తర్వాత దాన్ని తీసి మనం పడేయటం, అట్లనే పొల్యూట్ కూడా అవుతుంది. దీన్ని నివారించడానికి సహజ కళ ఫౌండేషన్ నుంచి ఒక వినూత్న రాఖీలతో మన ముందుకు వస్తున్నారు. అసలు ఈ రాఖీల్ని ఎలా తయారు చేశారు, వారికి ఇలాంటి ఆలోచన ఏ విధంగా వచ్చింది, వారిని అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఈరోజు పద్మ గారు, అలానే చంద్రకళ గారు ఉన్నారు. నమస్తే పద్మ గారు. నమస్తే చంద్రకళ. నమస్తే అండి. నేను ఇంతకు ముందుగా చెప్పినట్లుగా రాఖీ అనగానే ముందుగా గుర్తొచ్చేది మనకి రాఖీ, చేతికి కట్టుకునే రాఖీ. వినూత్న రీతిలో ఎవరికి రాని ఆలోచన మీకు కలిగింది. ఎలా వచ్చింది ఈ ఆలోచన మీకు? వివిధ రకాల గింజలతో రాఖీని తయారు చేశారు. ఇది వాళ్ళ కొత్తగా కనిపించిన ఈ ఆలోచనకి పునాది, ఈ ఆలోచనకి అంకురార్పణ సుస్థిర వ్యవసాయ కేంద్రం అని చెప్పాలండి. సుస్థిర వ్యవసాయ కేంద్రం, సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, గత దశాబ్దంన్నర కాలంగా సేంద్రియ వ్యవసాయ విధానం మీద, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం, చైతన్యపరచడం కోసం, రైతుల్లో కూడా వాళ్ళకి అవేర్నెస్ పెంచడం కోసం అనేక 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 కార్యక్రమాలు చేస్తుంది, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తుంది, రకరకాల ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది, రైతులతో మమేకమై, సేంద్రియ రైతులతో మమేకమై పనిచేస్తుంది. చాలా మంది రైతుల్ని సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లించే కృషి చేస్తోంది. ఆ కృషిలో భాగంగా చాలా మంది రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్ళుతున్న క్రమంలో రైతులని వ్యక్తులుగా ఉంటే వాళ్ళు వ్యవసాయంలో పండించిన దాన్ని అమ్ముకోలేరు, లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి రైతుల్ని పొందలేరు, వాళ్ళకి కావాల్సినటువంటి విత్తనాలను సమకూర్చుకోలేరు, సరైన విత్తనాలను సమకూర్చుకోలేరు, వాళ్ళ ముడిసరుకుని సమకూర్చుకోలేరు అనేటువంటి ఆలోచనతో రైతు సహకార సంఘాలను ఏర్పాటు చేసే ఒక ప్రక్రియ స్టార్ట్ చేసింది. అందులో భాగంగా సహజ ఆహారం అని రైతు ఉత్పత్తిదారుల సహకార సంఘాన్ని సహజ ఆహారం పేరుతో మొదలుపెట్టింది. ఓకే. ఈ సహజ ఆహారం ద్వారా ఏంటంటే రైతులే నేరుగా వినియోగదారులకి అమ్ముకునేటువంటి, వాళ్ళ పంటల్ని అమ్ముకునేటువంటి ఒక ప్రక్రియ ఇక్కడ దళారీ వ్యవస్థని రూపుమాపొచ్చు. ఇక్కడ ఉండదు. వాళ్ళే ఈ సహజ ఆహారం బోర్డు మెంబర్స్ అందరూ కూడా రైతులే. సో వాళ్ళే ఈ మొత్తం ఈ బిజినెస్ అంతా కూడా ప్లాన్ చేసుకుని వాళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అంతా ఉన్నటువంటి రైతులతోనే ఇదంతా నడుస్తుంది. సో ఇది డైరెక్ట్ ఫార్మర్స్ నుంచి కన్జ్యూమర్స్ కి మా వ్యవస్థ సహజ ఆహారం నడుస్తుందని. ఓకే. దీంట్లో అన్ని రకాల ఆహార ధాన్యాల్ని, ఆహార ఉత్పత్తుల్ని, బియ్యం, పప్పులతో సహా, గానుగా ఆడిచిన నూనెలతో సహా, ఇక్కడ కోల్డ్ ప్రెస్డ్ మనం కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అమ్ముతున్నాం, ఇక్కడ రిఫైన్డ్ ఆయిల్స్ ఉండవు మా దగ్గర. ప్లస్ అలాగే ప్రాసెసింగ్ ఫుడ్ కూడా దాదాపు మిల్లెట్స్ తో, ఇప్పుడు ఈ మధ్య కాలంలో అందరికీ పాపులారిటీ వచ్చింది, కానీ చాలా కాలంగానే అన్ని చిరుధాన్యాల మీద, తృణధాన్యాల మీద సహజ ఆహారం కానీ, సుస్థిర వ్యవసాయం కేంద్రం కానీ పనిచేస్తుంది. వాళ్ళు అటువైపు మళ్లించే క్రమంలో అదే మిల్లెట్స్ ని కూడా మేము ఇక్కడ ప్రమోట్ చేసి ప్రాసెసింగ్ యూనిట్ లో కూడా తీసుకొచ్చాము. అదే మిల్లెట్స్ తో కుకీస్ చేస్తున్నాము, అదే మిల్లెట్స్ తో మేము స్నాక్స్ తయారు చేస్తున్నాము. ఇదంతా చేస్తున్న క్రమంలో రైతులకి వ్యవసాయానికి కావాల్సినటువంటి పునాది అంశం విత్తనం లేకుండా, సరైన విత్తనం లేకుండా, మంచి విత్తనం లేకుండా రైతులు మంచి పంట ఎప్పుడు పండించలేరు. సో ఈ మంచి విత్తనం ఎప్పుడు సాధ్యం అవుతుంది అంటే బయట కంపెనీలు అమ్మే విత్తనాలు కొనుక్కుంటే సాధ్యం కాదు. మనం ఒక వారసత్వ సంపదగా చాలా కాలం క్రితం వరకు కూడా ఏముందంటే విత్తనాలు రైతులే తమ విత్తనాలు తామే తయారు చేసుకుని, తామే పొదుపుగా దాచుకొని, వాటిని భద్రపరచుకొని, మళ్ళీ నెక్స్ట్ సీజన్ కి వాటిని వాడుకోవడం, మళ్ళీ వాటిని మల్టిప్లై చేయడం అనేటువంటి జరుగుతూ ఉండేది. కానీ ఎప్పుడైతే బహుళజాత సంస్థలు వచ్చినాయో, ఎప్పుడైతే మార్కెట్ లోకి రకరకాల కంపెనీ విత్తనాలు వచ్చినాయో, వాళ్ళు ఈ మన భద్రమైనటువంటి అద్భుతమైన విత్తనాలన్నింటినీ కూడా ధ్వంసం చేశారు. సో మళ్ళీ ఈ విత్తనాల్ని కాపాడుకోవాలి, ఈ విత్తనాల్ని భద్రపరచుకోవాలనేటువంటిది కూడా సహజ ఆహారం సుస్థిర వ్యవసాయ కేంద్రం చేస్తున్న కృషిలో ఒక భాగంగా ఉంది. అందుకనే చాలా చోట్ల విత్తన బ్యాంకులు ఏర్పాటు చేసింది సహజ ఆహారం, విత్తన బ్యాంకులు ఏర్పాటు చేసి ఒక కృషి చేస్తోంది. సో ఈ విత్తనాల్ని భద్రపరచుకునే ఒక క్రమాన్ని కొనసాగిస్తోంది.
పోగొట్టుకునే విత్తనాలను మళ్ళీ మనం ఎక్కడ దొరికితే వాటిని భద్రంగా చేసినటువంటి ఒక కృషిని కొనసాగిస్తోంది. ఈ చాలా క్రమంలో వరకు కొన్ని విత్తనాలు ఈ తరం వాళ్ళకి ఇది తెలియదు. పలానా దాని విత్తనం అన్న విషయం కూడా తెలియని ఇప్పుడు పరిస్థితుల్లో చాలా ఉన్నాం. మందికి బియ్యం ఎక్కడ అంటే షాపుల్లో కొనుక్కుంటాం అనేటువంటిది, లేకపోతే ఇంకొకటి ఎక్కడ అంటే ధాన్యాలు ఎక్కడ అంటే సూపర్ మార్కెట్ లో దొరుకుతాయనేటువంటి ఆలోచనే ఉంది. కానీ నిజంగా ఇది ఒక పొలం నుంచి వస్తుంది, ఇది ఒక వ్యవసాయం నుంచి వస్తుంది, రైతులు చాలా శ్రమ పడితే వస్తున్నటువంటి అంశం కూడా చాలా మందికి ఈ తరం పిల్లలకు తెలియనటువంటి ఒక దుస్థితిలో మనం. అవును. ఈ క్రమంలో సిఎస్సి ఏం చేస్తుందంటే సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్ విత్తనాల పండుగలు కూడా జరుపుతోంది రెగ్యులర్ గా. మా రైతు సహకార సంఘాల ఆధ్వర్యంలో చాలా చోట్ల ఈ విత్తనాల పండుగను జరుపుకుంటూ వస్తున్నాను. రీసెంట్ గా కూడా మేము కడపలో జరిపాము, అట్లాగే ఉసలరెడ్డి గారి పల్లెలో. ఈ విత్తనాల పండుగ సందర్భంగా కూడా మేము చాలా విత్తనాలు పోగేయటం, అక్కడ చాలా మంది భద్రపరుచుకున్న విత్తనాలు అన్నింటి డిస్ప్లే చేయడం, ఒకరికొకరు ఆ విత్తనాల్ని పంచుకోవటం, ఇదంతా కూడా జరుగుతుంది. ఈ క్రమంలోనే ఈ విత్తనాలతో మనం ఇంకా ఏం చేయగలుగుతాం, లేదంటే మనకు వస్తున్నటువంటి ఆహార ఉత్పత్తుల నుంచి ఇంకేం చేయగలుగుతున్నటువంటి ఆలోచన కూడా చేశాం. ఎందుకంటే మారుతున్న ఆలోచనలకు అనుగుణంగా వినియోగదారుడు కేవలం ఆహారం మీదను, వేసుకుంటున్న దుస్తుల మీదను, ఆభరణాల మీదనే కాకుండా ఇంటి అలంకరణకు కూడా చాలా సందర్భాల్లో కొత్తదనం ఎప్పుడు కోరుకుంటారు. మార్కెట్లో ఉన్నటువంటి అది ఒక లక్షణం. సో మనం ఈ క్రమంలో మేము సహజాహారం నుంచి ఒక వింగ్గా సహజ కళ అనేటువంటి వింగ్ ని స్టార్ట్ చేశాం. ఈ సహజ కళ ఏంటంటే ఆహార ఉత్పత్తుల నుంచి, ధాన్యం నుంచి, విత్తనాల నుంచి మనం కళాకృతులు ఏం తయారు చేయగలుగుతాం, వీటిని మార్కెట్ ఎలా చేయగలుగుతాం, మార్కెట్ చేయడము తయారు చేయడానికి మధ్యలో లింక్ ఏముంటుంది అంటే దీన్ని తయారు చేసే మనుషులు కావాలి, ట్రైన్డ్ అయినటువంటి వాళ్ళు కావాలి, ఇది ఒక వాళ్ళకి లైవ్లీహుడ్ గా ఉండాలి అనేటువంటి ఆలోచన చేశాను. సో కళ అందరి జీవితంలో, మన కుటుంబంలో ఒక భాగం కావాలి. అలాగే ఈ కళని నమ్ముకునేడానికి, లేకపోతే ట్రైనింగ్ అయిన వాళ్ళకి ఒక లైవ్లీహుడ్ ఉండాలని కూడా మా ఆలోచన, మా ఉద్దేశం కూడా. అందుకే మేము ఏమంటున్నామంటే రాలిపడిన ధాన్యం గింజలు, రాజసంగా నిలిచే విత్తనాలు ఏవి కళాకృతికి అనర్హం కాదు. అలాగే ఇవి ఈ ఆర్ట్ అంతా కూడా మహిళలకి, గ్రామీణ మహిళలకి ఒక కొత్త ఉపాధి మార్గంగా ఉండాలి అనేటువంటిది మా ముఖ్య ఉద్దేశం కూడా. వీటిని ప్రమోట్ చేయడం, మార్కెట్ చేయడం ఎంత మా ఉద్దేశమో, ఎంత గట్టి ఉద్దేశమో, అలాగే ఇది ట్రైనింగ్ అయినటువంటి మహిళలకి. ఎందుకంటే చాలా చోట్ల ట్రైనింగ్ ఇచ్చారే, మరి ఇప్పుడు మేము ఇది ఇనిషియల్ స్టేజ్ లో ఉంది, ప్లాన్ చేస్తున్నాం. ఇది గ్రామీణ మహిళలకు. ఎందుకంటే చాలా చోట్ల మన కళల్ని, లేకపోతే మన వ్యవసాయాన్ని, అనేక వాటిని కూడా ఇప్పటికీ కొనసాగించే క్రమంలో కొనసాగింపుగా కొనసాగుతున్న దానికి కారణం మహిళలే. వ్యవసాయం ఈరోజు బాగా గొప్పగా నడుస్తుంది అనుకున్నా, సంక్షోభంలో కూడా నడుస్తుంది అనుకున్నా కూడా 50% పైగా మహిళలే వ్యవసాయ రంగంలో పనిచేస్తారు. దాని చుట్టూ అల్లుకున్నటువంటి పనులు కూడా మహిళలే ఉంటాయి. సో వాళ్ళ చేతిలో విత్తనాలు ఉంటాయి, వాళ్ళ చేతిలోనే ఈ విత్తనాలన్నీ ఉంటాయి. మనం అక్కడ తెచ్చుకుంటున్నాం. నిజంగా వాళ్ళ చేతిలో ఉన్న ఈ విత్తనాలని వాళ్ళు అనేక రూపాల్లో వీటిని కొత్తగా కళాకృతులుగా మలచగలిగితే, వాళ్ళకున్న ఆర్ట్ని, వాళ్ళకు సృజనాత్మకతని దాన్ని మలచగలిగితే వాళ్ళకు ఒక మంచి ఉపాధి మార్గంగా ఇది వెళ్ళాలి. అక్కడ యువతరానికి, గ్రామీణ మహిళలు ఏదైతే కోల్పోతున్న ఉపాధి మార్గం ఉందో వాటికి కొత్త ఉపాధి పద్ధతిలో మార్గంలో వీళ్ళకి ఇది ఒక ఆదాయ మార్గంగా ఉండాలి, ఆదాయ వనరుగా ఉండాలని కూడా సహజ కళ ప్రధాన ఉద్దేశం. అయితే ఇప్పుడు గ్రామీణ స్థాయిలో మహిళలందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేసే ఆలోచనలో ఉన్నారు కదా, మరి ఆ కార్యక్రమం మొదలైందా అండి? మేము ఈ రాఖీలు ఈ సంవత్సరమే మొదలు పెట్టాం కాబట్టి ఖచ్చితంగా అది అటువైపు ఇనిషియేషన్ చేస్తామండి మేము. ఎందుకంటే మేమంతా పనిచేస్తుంది రైతుల సహకార సంస్థలు, సహకార సంఘాలతో, మహిళలతో, మహిళా రైతులతో, అనేక మంది రైతులతో. కాబట్టి ఖచ్చితంగా అక్కడ గ్రామీణ మహిళలే కావచ్చు, యువతరమే కావచ్చు, ఎవరు కూడా దీన్ని నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నా కూడా మేము వాళ్ళకి నేర్పడానికి సిద్ధంగా ఉన్నామండి. ఎందుకంటే వ్యవసాయాన్ని కనిపెట్టింది మహిళలు. చాలా ఆర్ట్ ఫామ్స్ ని కొనసాగిస్తుంది మహిళలు, అద్భుతంగా వాటిని ప్రదర్శిస్తుంది కూడా మహిళలు. అందుకని ఇది చేయడం కానీ, వీటిని అద్భుతంగా మలచడం కానీ మహిళలకు ఏం కష్టమైన పని కాదు. అందుకని ఖచ్చితంగా ఇది గ్రామీణ మహిళల చేతుల్లోకి ఈ కళారూపాలు, ఈ కళలన్నీ కూడా వెళ్ళాలనేటువంటిది మా ఉద్దేశం. తప్పకుండా అండి. సాటి మహిళలుగా మనమంతా కూడా నిజంగా ఆనందించాలి, ఎంకరేజ్ చేయాల్సిన విషయం. చంద్రకళ గారు చెప్పండి, ఈ రాఖీలో ఏ విత్తనాలు వాడారండి? ఇప్పుడు ప్రెసెంట్ మనం రాఖీలో 20 to 25 వెరైటీస్ సీడ్స్ యూజ్ చేసామండి. ఇదేంటంటే బీర, కాకర, చిక్కుడి, అదేవిధంగా ఆల్ లీఫీస్, నెక్స్ట్ అవిసెలు, బీన్స్, ఇలా డిఫరెంట్ వెరైటీస్ 25 వెరైటీస్ వరకు యూజ్ చేసాము. యూజ్ చేసి డిఫరెంట్ వెరైటీ రాఖీస్ తయారు చేసాం. ఇవి కావాలి అనుకున్న వారికి ఎట్లా, మీరు ఎలా అందిస్తారు? అంటే మనకి సహజాహారం స్టోర్స్ హైదరాబాద్లో 4 స్టోర్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చి తార్నాక, కార్ఖానా, గాంధీనగర్ అండ్ కూకట్పల్లి. సో ఈ 4 స్టోర్స్ లో ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి అవైలబుల్ ఉంటాయి. ఓకే. సో వాళ్ళు కాల్ చేసి ఆర్డర్ చేస్తే పంపిస్తాం. అయితే ఇప్పుడు సమయం తక్కువ ఉంది కనుక
వాళ్ళు డైరెక్ట్గా ఈ స్టోర్స్కి వెళ్ళి పికప్ చేసుకోవచ్చు. ఓకే, ఓకే. అయితే ఈ మార్కెట్లో ఇంతకు ముందు నేను చెప్పినట్లుగా వివిధ రకాలైన బీడ్స్ తో చాలా కలర్ఫుల్ గా వారి వారి స్తోమతను బట్టి వెండితో, బంగారంతో కూడా దొరుకుతున్నాయి. మార్కెట్లో వివిధ రకాల బీడ్స్ తో దొరుకుతున్నాయి. అలా కాకుండా మీరు స్పెసిఫిక్ గా విత్తనాలు సీడ్స్ తో తయారు చేశారు కదా, దీని బెనిఫిట్స్ ఏంటి అంటే ఈ ఆలోచన రావడం చాలా బాగుంది. ఇంకొంచెం విపులంగా మన ప్రేక్షకులందరికీ తెలిసేలాగా చెప్పండి. తప్పకుండా అండి. ఈ రక్షాబంధన్ ని బీజ్ బంధన్ గా జరుపుకోవాలనేది మేము ఇచ్చే నినాదం. బీజ్ బంధన్ గా దీని పేరు మేము నామకరణం చేసాం. మీరు ఈ విత్తనాల్ని వాడాక, అంటే ఈ రాఖీలు కట్టాక ఈ విత్తనాల్ని మళ్ళీ మీరు మీ ఇంటి బాల్కనీలోనో మీ చుట్టుపక్కల ఉన్న స్థలంలోనో నాటుకొని వీటిని మీరు మొక్కలుగా మళ్ళీ మొలకెత్తించుకోవచ్చు. పుడమికి ప్రేమతో అని మేము మాట్లాడుతున్నాము ఈ రక్షాబంధన్ని, బీజ్ బంధన్ని. ఎందుకంటే దీంట్లో ఏది కూడా ఈ పుడమికి హాని చేయనటువంటి, ప్రకృతికి హాని చేయనటువంటి, మనుషులకు హాని చేయనటువంటి పద్ధతిలోనే ఈ రాఖీలు తయారు చేశాం కాబట్టి అందుకే మేము పుడమికి ప్రేమతో అంటున్నాం. సిఎస్ఏ కానీ సహజ కానీ గత దశాబ్దాల కాలంగా చేసిన కృషి కూడా ఏంటంటే సేంద్రియ వ్యవసాయం చేస్తున్నాము. మా లక్ష్యం, ఉద్దేశం కూడా భూమి బాగుండాలి, పుడమి బాగుండాలి, ప్రజల ఆరోగ్యాలు బాగుండాలన్నది మేము మాట్లాడుతున్నాము. రసాయనాలు లేని కాసారాలైనటువంటి వాటికి భిన్నంగా సేంద్రియ పద్ధతుల్లో, సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో పండించినటువంటి విత్తనాలు ఇవన్నీ కూడా. ఈ విత్తనాలు కూడా సేంద్రియ విత్తనాలు. మేము సహజ వింగు నుంచి సహజ బీజ్ అని కూడా మేము విత్తనాలన్నింటినీ మేము సేల్ చేస్తున్నాము, సేంద్రియ విత్తనాల్ని. ఆ సేంద్రియ విత్తనాల్ని మాత్రమే మేము ఇక్కడ వాడాం కాబట్టి మీరు అద్భుతంగా దీన్ని మీ గుర్తుగా, మీ అక్కా చెల్లెళ్ళ గుర్తుగా దాచుకున్నా మంచిదే. కాదు, మేము మా ప్రేమని విత్తనాల ద్వారా మళ్ళీ మొలకెత్తించుకుంటామంటే మీరు మీ కుండీల్లో మొలకలుగా చేసుకున్నా సరే. అందుకని ఇది ఏది కూడా హాని మనకి. కాబట్టి పుడమికి ప్రేమతో బీజ్ బంధన్ని, మీ రక్షాబంధన్ని జరుపుకోవాలని మేమందరం మా వైపు నుంచి కోరుకుంటున్నామండి. ఓకే. అయితే ప్రైస్ వైజ్ గా చూసుకుంటే స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు? దీంట్లో మేము రెండు వెరైటీస్ మాత్రమే, 2 సైజుల్లో మాత్రమే చేసామండి. ఇవి పెద్దవి, ఇవి 100 రూపాయలు. ఇవి చిన్నవి, ఇవి 50 రూపాయలు. బయట మార్కెట్ లో అమ్ముతున్న వాటికన్నిటికన్నా కూడా చాలా తక్కువ రేట్ అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే మీరు దీంట్లో కనీసం చిన్న దాంట్లో కూడా 2 నుంచి 3 విత్తనాలు, 3 రకాల విత్తనాలు మేము దీంట్లో వాడాము. సో ఇవన్నీ కూడా మీరు కొనుక్కుంటే అంతకన్నా ఎక్కువే అవుతుంది యాక్చువల్ గా సేంద్రియ విత్తనాలు. సో ఇవన్నీ కూడా మీకు మేము ప్రేమతో, సహజ కళ, సహజ ఆహారం, సుస్థిర వ్యవసాయ కేంద్రం ప్రేమతో, మీకు కూడా ప్రేమతో అందిస్తుందని అనుకోండి. ఇప్పుడు పద్మ గారు, ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, లేకపోతే గవర్నమెంట్స్ ఏయో చేయాలి, స్వచ్ఛ భారత్ ఇవన్నీ చెప్పుకుంటున్నాం మనం. కానీ మనకి చేతనైనంతలో మనం చేయగలిగిన దాంట్లో ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం, ఇంట్లో చెత్తని మనం క్లీన్ గా ఉంచుకోవటం, ఇలాంటివి మనం చేస్తున్నాం. అందులో భాగంగా ఇలాంటి ఫెస్టివల్స్ లో కూడా మనం ఇన్వాల్వ్ అయ్యి, అంటే ప్రకృతిని కాపాడాలి అనే ఉద్దేశంతో మనం ఇన్వాల్వ్ అయ్యి, ముఖ్యంగా మహిళలు ముందుకెళ్తే ఆ కుటుంబం మొత్తం ఇన్వాల్వ్ అవుతుందేమో అనిపిస్తుంది. తప్పకుండా అండి. ఇవాళ నిజంగా ఒక విషాదం ఏంటంటే, ఆనందంతో జరుపుకోవాల్సిన పండుగల్ని, ఆరోగ్యంగా ఉండేందుకు జరుపుకునే పండుగల్ని, ప్రకృతితో సంబంధం ఉన్నటువంటి పండుగల్ని కూడా, ప్రకృతిలో మార్పుకు అనుగుణంగా జరుపుకునే పండుగల్ని కూడా ప్రకృతిని విధ్వంసం చేసుకుంటూ మనం పండుగలు చేసుకుంటున్నాము. ప్రకృతిని విధ్వంసం చేస్తున్నాము, మట్టిని విధ్వంసం చేస్తున్నాము, విత్తనాలను విధ్వంసం చేస్తున్నాము. అంటే మనని మనం, మానవ సమాజాన్ని విధ్వంసం చేసుకోవటం. సో ఇప్పటికే చాలా విధ్వంసమైంది, చాలా రకాల ప్రాణాంతక వ్యాధులు మనం చుట్టుముడుతున్నాయి. ఇదంతా మనం చేసుకున్న మన చేతులారా స్వయం కృపాధరం. అందుకని మనం చేసుకున్న విధ్వంసాన్ని మళ్ళీ మనమే పునర్నిర్మించుకోవాలి. ఆ విధ్వంసాన్ని తగ్గించుకొని మళ్ళీ ఒక కొత్త సమాజాన్ని, కొత్త పద్ధతుల్లో మనం నిర్మించుకోవాలి అంటే అందరం మళ్ళీ బ్యాక్ టు రూట్స్. ఖచ్చితంగా మనం అందరం మళ్ళీ మట్టిని వెతుక్కోవాలి, వ్యవసాయాన్ని వెతుక్కోవాలి. ఆ మట్టితో చుట్టూ అల్లుకున్నటువంటి అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా అందరం ఆలోచించాలి. మహిళలు ఆలోచించాలి, పిల్లలు ఆలోచించాలి, పెద్దవాళ్ళు ఆలోచించాలి, స్వచ్ఛంద సంస్థలు ఆలోచించాలి, ప్రభుత్వం కూడా ఆలోచించాలి. అందరూ ఆలోచించినప్పుడు, అందరూ ఆ వైపుగా కృషి చేసినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అందుకని ఇది ఏ ఒక్కరు చేస్తేనో, ఇంట్లో మహిళలు ఆలోచిస్తేనో కాదు, తప్పకుండా మహిళలు ఆలోచిస్తే ఖచ్చితంగా ఆ ప్రభావం ఉంటుంది. కానీ
ఆ ఆలోచనని వాళ్ళు ఆలోచన పెంచడానికి కూడా ఒక ప్రత్యామ్నాయ సంస్కృతిని, ప్రత్యామ్నాయ ఇటువంటి విధానాలను కూడా మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఇప్పుడు మీలాంటి స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావటం, మాలాంటి మీడియా ద్వారా అది 10 మందికి తెలిసే విధంగా చేయటం, అంటే ఇది ఈక్వల్ గా మీ వైపు నుంచి మా వైపు నుంచి both sides జరిగితే మీడియా ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రజల వైపుకి వెళ్తుంది. ఖచ్చితంగా మీడియా మీడియా సహకారం మనకి మీడియా సహకారం ఇందులో చాలా అవసరం అండి. తప్పకుండా మీడియా ఖచ్చితంగా. మిత్రులందరూ కూడా ఈ ఈ మీ బాధ్యతగా కూడా ప్రకృతిని కాపాడే క్రమంలో మీ బాధ్యత కూడా ఉందనుకొని మీరు ఒక మంచి స్టోరీస్ రెగ్యులర్ గా మీరు టెలికాస్ట్ చేయడానికి కానీ, కొత్త ప్రోగ్రామ్స్ చేయడానికి కానీ మీరు ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ సో మచ్. మంచి ఉద్దేశంతో ముందుకు వచ్చారు. ప్రజలంతా దీన్ని ఆహ్వానించాలని సుమన్ టీవీ తరపున మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మీకు కూడా మచ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీ ఇద్దరికి కూడా హ్యాపీ రాఖీ పౌర్ణిమ. మీకు కూడా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు, బీజ్ బంధన్ శుభాకాంక్షలు. నమస్తే. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.